జీఎస్టీ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ నిర్మలా సీతారామన్లకు కృతజ్ఞతలు తెలిపారు ఉప్పలపాటి రాజేష్ వర్మ. విజయనగరం పట్టణంలోని కోటకూడలి దగ్గర ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎర్రకోట బురుజులపై చెప్పిన మాటను మోదీ నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. కొత్త జీఎస్టీ సంస్కరణలతో రైతు నుండి విద్యార్థి వరకు, వ్యాపారి నుండి వినియోగదారుని వరకు అందరికీ లాభం చేకూరుతుందన్నారు. భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కేంద్ర మంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నిర్మలా సీతారామన్ గారు తీసుకొచ్చినటువంటి న్యూ జెన్ జీఎస్టీ యొక్క సంస్కరణలు, ఈ న్యూ జెన్ జీఎస్టీ ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క దైనందిన జీవితంలో ఎంతో మార్పును తీసుకుని రాబోతున్నది. నిత్యావసర వస్తువులుగా వాడేటటువంటి అన్ని వస్తువుల మీద కూడా 18% ఉన్నటువంటి వస్తువులు కానీ, 12% ఉన్నటువంటి వస్తువులు కానీ ఏదైతే పన్ను రూపంలో ఉండే వాటన్నిటినీ కూడా ఈరోజు 5%కి తీసుకొని రావడం జరిగింది. చాలా వస్తువుల మీద 12%, 5% పన్ను ఉండేటటువంటి వాటిని పూర్తిగా పన్ను లేకుండా తీసేసి 0 పన్ను విధానాన్ని తీసుకుని వచ్చారు. భారత ఆర్థిక వృద్ధి ఏదైతే ఉందో ఈరోజు ప్రపంచంలో మనం 4వ స్థానంలో ఉన్నాం. 4వ స్థానానికి చేరుకున్న తర్వాత దాని ప్రతిఫలం ఏదైతే ఉందో ఆ ఫలాలు ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలకు పంచుతూ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైనటువంటి అంత్యోదయ సిద్ధాంతాన్ని పూర్తిగా పరిపాలనలో చూపిస్తున్నటువంటి ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది. అలానే మన ఆంధ్ర ఆడపడుచు నిర్మలా సీతారామన్ గారు